అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం పెద్ద వార్తలు చూసేద్దాం పారి రూపాయికే బిర్యానీ ఆఫర్ జనాన్ని చూసి ఓటలోళ్ళు బేజార్ బిచ్చమెత్తిన ఇంకో ఎమ్మెల్యే వారం రోజుల్లో కోటి రూపాయలు జమ చేసుడే చెన్నూరు సర్కార్ దవాఖానలో జరిగింది గమ్మతి ఖాళీ మందు సీసాలు పేషెంట్లకు ఇస్తున్నారట మరి అవుగనోళ్ళ మీకు రుణమాఫీ మొత్తం వచ్చినట్టేనా కొందరికి మొత్తం అయింది ఇంకొందరికి కాలే కదా మరి వ్యవసాయ శాఖ ఆఫీస్కు పోయి దరఖాస్తు ఇచ్చొచ్చిండ్రా లేదా బ్యాంకులో నడుచుకుంటే మాకేం సంబంధం లేదు అగ్రికల్చర్ ఆఫీస్లోనే అడుగుపోర్రి అని చెప్తుర్రా ఈడి పోతే ఆడికి పోర్రని ఆడికి పోతే ఇంకొక ఆడి పోమని సతాయిస్తున్నారులే ఇదేం కోసరా అని రోజు తిట్టుకుంటా ఆఫీస్లో పోయింటి బ్యాంకులో పోయింటి తిరుగుతుర్రా కానీ ఈ భువనగిరి మండలం చందుపట్ల దిక్కోళ్ళకైతే గట్ల తిట్టుకొని సపోర్ట్ చేయక ఊకోలే ఏం చేసిరో చూడుర్రి ఈ రుణమాఫీ రానోళ్ళది అంతటా పెద్ద జంగే అవుతున్నది కదా అట్లనే భువనగిరి మండలం చందుపట్ల కాడ కూడా రుణమాఫీ కానీ రైతులంతా ఒక్కటైపోయి పిఏఎస్ చైర్మన్ను డైరెక్టర్ను సీఈఓను ఆఫీస్ అర్రలేసి తాళం పెట్టిర్రు ఇట్లిగా ఇక ఆఫీస్ బయట మాకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసుకుంటూ ధర్నాకు కూర్చున్నారు లోపట ఉన్న ప్యాక్స్ చైర్మన్ డైరెక్టర్ సీఈఓ అందరుండి మమ్ములు అర్రలేస్తే ఏమొస్తుంది తలుపు తీయని రోజు ఏందో అరుచుకొని న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు ఇక మరి కడుపు మండిన వాళ్ళ బాధ అట్లుంటుంది కుర్చీల కాళ్ళు ఓరదాపుకొని కూర్చునేటోళ్ళకి ఏం తెలుస్తుంది బాధ జర మండల లీడర్లు ఆఫీసర్లు ముంగడబడి రానోళ్ళకి ఎందుకు రుణమాఫీ కాలేదో అరుచుకొని అలా గోస తీరుస్తే సర్కారు కూడా మంచి పేరు ఉంటుంది రైతులకింత మేలవుతుంది ఎందుకు అశ్రద్ధతోటి అట్టిగా రైతుల బదనాం అవుతారు సార్లు అని అంటున్నారు బాధిత రైతులు అప్పుడప్పుడు సర్కార్ దవాఖానలల్లో మందుల కొరత అని వార్తలు వినొస్తుంటే ఎందుకో ఉచ్చిగానే బదనం చేస్తుంటారు కొందరు అని అనుకునేది కానీ ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు సర్కార్ దవాఖానల మందుల కథ చూసినాక సర్కార్ దవాఖానలల్లో మందుల కొరత కండ్లకు గట్టినట్టు కొట్టచ్చినట్టే కానొస్తుంది వల్ల కావాలంటే చూడుర్రి మీరే మంచిర్యాల జిల్లా చెన్నూరులున్న కమ్యూనిటీ హెల్త్ కేర్ సర్కార్ దవాఖాన ఇది సూస్కమురువా చెప్క తిరగా అన్నట్టే ఉందట ఈ దవాఖానల మందుల పరిస్థితి ఇగో ఈ మనోజ్ అన్నోళ్ళ 4 ఏళ్ల కొడుకు చెంబట్క పెట్టిందని దవాఖానకు తీసుకొచ్చిందట డాక్టర్ సాబ్ పిల్లగాని చెక్ చేసి 5 తీర్ల మందులు రాసిండట ఇక కాగితం పట్టుకొని మందుల కోసం పోతే సిటీలున్న మందులు ఏం స్టాక్ లేవు సార్ గీ ఒక్కటి తప్ప అని గీ ఒక్క సీసా చేతిలో పెట్టిరట నీ కథ సల్లగుండా సరే సర్కారు దవాఖానలో మందులు దొరికితేనే ఆశ పెట్టుకునే పెద్ద తప్పు ఒక్కటైతే ఒక్కటే సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం సర్కారు దవాఖానలో దొరికిందే మా భాగ్యం అనుకొని బయటకు వచ్చి ఆ మందు సీసా చూస్తే ఏముంది అందులో అసలు మందే లేదట ఇక ఓపెన్ చేస్తున్నా చూడండి సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో ఇగో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి కనిపిస్తుందా అండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి నీ అన్యాయం పాడైపోను ఇచ్చిన ఒక్క సీసాలో కూడా మందే లేదట మరి సీల్ కూడా ఓపెన్ చేయకముందు మంది ఎట్లా మాయమైనట్టు అర్రే ఇప్పుడు యాదొచ్చింది మనోజన్ నువ్వు ఈ నడమ ఎలుకలన్నీ సర్కార్ దవాఖానలో స్టోర్ రూమ్లలో పెట్టిన మందు గోళీలను మింగి సిరప్లు టానిక్లను జుర్రుక తాగుతున్నాయట మొన్నగా రిమ్స్ దవాఖానలో కూడా అదే జరిగిందట అయితే మీ చెన్నూరు ఎలుకలు కూడా సర్కార్ దవాఖానలో మందులు మింగుడు పెడుతున్నట్టే ఉన్నాయి ఎందుకన్నా మంచిది ఓ 4 ఎలుకల బోన్లు పెట్టి ఉన్న మందులన్నా కాపాడుర్రి సార్లు జర ఇప్పటికన్నా సర్కార్ దవాఖానలు గిట్టనే ఉంటాయి అన్న పేరు మార్చే ప్రయత్నం చేయర్రి అని గులుక్కుంటా పోతురట దవాఖానలు మారిపోయినాయేమని ఆశ పెట్టుకొని వచ్చిన పేద పేషెంట్లంతా గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారండి గవర్నమెంట్ నుంచి ఫండ్ అంతా ఏడబోతుంది మెడిసిన్ ఏడబోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా ఉపాయం ఉన్నోడు ఊర్లో వెళ్తాడంటే గిదే మరి వ్యాపారం నడిపించుకోవాలంటే అందట్లో ఒక్క లెక్క నడుస్తామంటే నడుస్తుందా దుఃఖం పెట్టినాం అన్న రోజే ఊరంతా తెలిసేటట్టు ప్రచారం చేసుకోవాలి కస్టమర్లు మన దుఃఖంలోకి వచ్చేటట్టు చేసుకోవాలి ఏడిద్దరు కూర్చున్నా మాట్లాడుకునేటట్టు చేయాలి అగో అదే పని చేసి ఇట్లా హోటల్ ముంగట కస్టమర్లను లైన్ కట్టించిర్రు ఓ కాడ హోటల్ వాళ్ళు
చూస్తురా జనమంతా ఎట్లా లైన్ కట్టిర్రో గుళ్ళల దర్శనాలకు లైన్ కట్టినట్టే కొత్త సినిమా విడుదలైతే టికెట్ కోసం నిలబడ్డట్టు హోటల్ ముంగట లైన్లు ఎట్లా నిలబడ్డారో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కాడ వాళ్ళు కొత్తగా హోటల్ పెట్టిరట ఇక పాత రూపాయి నోటు తీసుకొచ్చిన ఫస్ట్ కొంతమందికే రూపాయికే బిర్యానీ అని ఆఫర్ పెట్టిర్రు బిర్యానీ కావాలా నాయన అని బిర్రున ఇంటి కురికి ఇల్లంతా చదిరి పాత రూపాయి నోట్లు దొరకబట్టుకొని హోటల్ ముంగట వాలిపోయిరిగా జనాలు కస్టమర్లకు ₹1 పాత నోట్ అనే పజిల్ ఇచ్చి వాళ్ళను హోటల్ ముంగట లైన్ కట్టించి నిల్చోబెట్టిండి అంటేనే దుకాణ పైన సగం సక్సెస్ అయిపోయినట్టే పోరి అయితే ఓపెనింగ్ నాటి బిర్యానీ నోసుకున్న వాళ్ళకే దిక్కన్నట్టు ముందుగాలు పోయిన కొంతమందికే ముక్కలతోటి బిర్యానీ దొరికిందట ఇక వెనకసిరి పోయిన వాళ్ళకి ఆఫర్ అయిపోయిందని చెప్పిరట ఇకేమున్నది ముఖమంతా చిన్న పుచ్చుకొని వచ్చినతో వల్లనే వాపసు పోయిరట కానీ చూడుర్రి మంచిగా ముఖాలు కడుక్కొని సీదా హోటల్ కానీ లైన్ గట్ట పోయినట్టున్నారు అంతా బిర్యానీ అంటే జనాల లోపల డెడికేషన్ అట్లున్నది అందుకే రోజుకు తీరొక్క తీరుల పేర్లతోటి బిర్యానీ హోటళ్ళు పుట్లకు పుట్లు ఎలుస్తున్నాయి అంతటా ఎయిర్పోర్ట్ కొంటవా చార్మినార్ కొంటవా పోనీ హుస్సేన్ సాగర్ రవీంద్ర భారతి కొంటవా ఇష్టం లేదా బిర్లా మందిర్ ఏది కొంటవో నీ ఇష్టం నువ్వు వద్దంటే చెప్పు వేరేటోళ్ళకి అమ్మేస్తా అని అప్పట్లో వచ్చిన అమ్మో 1వ తారీఖు సినిమాలో కామెడీ సీన్లు ఉండే చూసిర్రా చారిత్రక కట్టడాలను చూపించి అవి నాయే అని మంది చెవుల పువ్వులు పెట్టి ముంచుతుంటాడు తనికెళ్ళ భరణి ఇక సినిమాల కామెడీ సీన్లు కాబట్టి నవ్వుకున్నాం కానీ బయట గట్ల జరుగుతుందా కాని పని కదా కానీ అయిందోల్లా గా పంజాబ్ రాష్ట్రంలో నిజంగానే అయింది 150 ఏళ్ల కింద కట్టిన ఒక చర్చిని చూపించి అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట పార్లీ గా వింత ముచ్చట మనం కూడా అరుచుకొని వద్దాం సేమ్ టు సేమ్ అమ్మో 1వ తారీఖు సినిమాల తనికెళ్ళ భరణి కామెడీ సీన్ రియల్ గా జరిగినట్టే అనిపిస్తుంది పంజాబ్ జలంధర్ కాడ మొన్న ఇగో 150 ఏళ్ల కింద కట్టిన ఈ గోలక్నాథ్ మెమోరియల్ చర్చ్ను బేరం పెట్టి అమ్మ చూసిరట అదే పంజాబ్ రాష్ట్రం లుధియానాలో ఉండే ఇద్దరు బ్రోకర్ గాళ్ళు అందులో ఒకరు మొగోళ్ళు ఇంకోళ్ళు ఆడోళ్ళట అసలైతే ఆ చర్చికి వాళ్ళకి అసలు సంబంధమే లేదట ఇక ఎంత లేదన్నా 150 కోట్ల విలువ గల చర్చ్ అట ఇది దీన్ని చూపెట్టి 5 కోట్లకే అమ్ముతున్నామని బంపర్ ఆఫర్ పెట్టి 5 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకొని దొంగ కాయిదాలు తయారు చేసి ఇచ్చిరట మరి ఆ కొందామని తయారైన వాళ్ళు ఎవరో గాని సినిమాల చార్మినార్ నమ్ముతా అని తనికెళ్ళ భరణి నమ్మిస్తే బ్రహ్మానందం నమ్మినట్టే నమ్ముడే చిత్రం అనిపిస్తుంది పోనీ చర్చిని ఎవరన్నా అమ్ముతారా అంటే అమ్ముతారనే అనుకుందాం కానీ 150 కోట్ల విలువ ఉన్న చర్చిని 5 కోట్లకే అమ్ముతున్నారంటే ఎట్లా నమ్మిరో ఏమో గానీ మొత్తానికి మ్యాటర్ అంతా చర్చి కమిటీ వాళ్ళకి ఎరికైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరట అమ్మ చూసిన వాళ్ళ మీద ఉంటారాయిగా ఎంత దొరికితే అంతే ఆసరా అని 5 లక్షలు వేసుకొని అవతల పడ్డరట అప్పటికే ఇదివరకు కూడా సేమ్ అసుంటి మోసాలు చేసిరట వాళ్ళిద్దరు కానీ నమ్మేటోళ్ళు ఉంటే తాజ్మహల్ నమ్మేటోళ్ళు ఉంటారు అనేది మాట వరుసకనే మాట కాదన్నట్టు నిజంగానే అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ఉంటారు అయితే మామూలుగా పోలీసు వాళ్ళని చూస్తే రౌడీలకు వణుకు పుట్టాలి ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఉన్నారంటే వాడు ఆ దిక్కే రాకుండా పోవాలి కానీ ఇక విశాఖపట్నం గాజువాక కాడ మాత్రం పాలు మరిచిన ఓ పసి రౌడీ గాని చూసి పోలీసు వాళ్ళే గజగజ వణికిర్రు వాడు కరాటే పోజులు పెడుతుంటే వీళ్ళు కాకి బట్టలు వేసుకొని కూడా కామైపోయిర్రు చూడు రే వీడు వీని హీరోయిజం ఎట్లున్నదో విశాఖపట్నం సెంట్రల్ జైలు ముంగడ పోలీసు వాళ్ళ మీదకే ఇట్లా మరబడుతున్నాడు మోతేవారి నన్ను ఇడిచిపెట్టురా మీ సంగతే చూస్తా అని కరాటే పోజులు పెడుతున్నాడు బ్రూస్లీ లెక్క ఇక బూతులు తిట్టుకుంటే శంగ ఎగరబట్టిండు ఇక ఆడున్న పోలీసు వాళ్ళు రౌడీ గారు అంతా హీరోయిజం చూపిస్తున్నా కూడా ఏమనకుండా కామైపోయారు అంతేకాదు వీడియో తీస్తుంటే అరే ఈ పోలీసు వాళ్ళు నా తాను 20,000 దొబ్బిర్రా నువ్వు ఇస్తావారా అని వీడియో తీసేటోళ్ళ మీద కూడా గరం అవుతున్నాడు మనిషి మరి బట్టగాల్సి మీదేస్తున్నాడా నిజంగానే పోలీసు వాళ్ళు 20,000 నొక్కిరా అన్నది కూడా పెద్దోళ్ళు ఎంక్వైరీ చేస్తే బాగుండు ఈ గుర్రాల సాయి అనేటోడు మర్డర్ కేసులో జైలు ఉన్నాడట ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఉన్నదట మీద ఇవాళ కోర్టులో విచారణ ఉంటే తీసుకుపోయి మళ్ళీ జైలుకు తీసుకొచ్చిరట పోలీసు వాళ్ళు అయితే లోపలికి పోయే కాడ ఇట్లా పోలీసు వాళ్ళ పంత నవిలిండు ఓ రౌడీగాడు పోలీసు వాళ్ళ మీద హీరోయిజం చూయిస్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్ పోయి విధులకు ఆటంకం చేసిండని మళ్ళీ కేసు పెట్టిరట బరితెగించి కేసులనే ఆభరణాలు లెక్క వేసుకుంటోనికి ఆ కేసు లెక్కన అని అనుకుంటూ వేయరట ఇక జైలు కాడ రౌడీ గారి హీరోయిజం చూసినోళ్ళు రామచంద్ర ఏసొంటోళ్లకు ఏసొంటి గతి పట్టిస్తున్నాయి వరదలు చల్లకుండా ఓట్ల కోసం తప్పితే మళ్ళీ ఎప్పుడు చేయి చాపి దండం పెట్టి జనాలను అడగని లీడర్లతోటి జోల వట్టి అడుక్కునేటట్టు చేస్తున్నాయి
మొన్నటికి మొన్నగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు గల్మకు తిరుక్కుంటా జోల పట్టి ఎట్లా బిచ్చం అడిగిండో చూసినాం కదా. ఇక నిన్న ఇంకో ఎమ్మెల్యే సార్ కూడా గదే పని చేసిండు. ఇంతకు ఇంకొక ఆయన ఎవరో మరి? మొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సార్ అయితే నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సారు సేమ్ టు సేమ్. కాకుంటే ఆదోని ఎమ్మెల్యే జోలబట్టి అడుక్కుంటే ఈసారేమో డొనేషన్ బాక్సులు తయారు చేయించి పైసలు అడుక్కుంటాడు పబ్లిక్ తానా. శ్రీశైలం నియోజకవర్గంకి వెళ్ళి ₹1,00,00,000 విరాళం టార్గెట్ పెట్టుకుంటాట. షాపుకు బండికి ఇంటింటికి తిరుక్కుంటా డబ్బులు వసూలు చేసుకుంటా డబ్బాలు నింపుకుంటా పోయిండు. స్వయంగా ఎమ్మెల్యే సారే వస్తే కాదంటారా? ఇక ఆత్మకూరలంతా అడగకుండానే పైసలు వేసిరు డబ్బాల. ఇప్పటికే 20 లక్షల మీద వసూలైనాయట. కతిమ పైసలు కూడా పోగేసి సీఎం బాబు సార్కు అందజేస్తామంటుండు. వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహాయకారం చూస్తూ ఉంటే ₹1,00,00,000 ఖచ్చితంగా మేము చేయగలమని చెప్పేసి నమ్మకం మాకు వస్తూ ఉంది. గడిచిన 2 రోజుల్లోనే దాదాపు ₹20 లక్షల ఇప్పటికే పోగైనాయి. అప్పట్లో 2009లో శ్రీశైలం కట్ట మీదకి వెళ్ళి వరద నీళ్లు పోయి కర్నూలు ముంచే కదా. ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు కాబట్టి మేము కూడా ముంగట పడుతున్నామని అన్నాడు సారు. ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కర్నూలు అయితేనేమి మన ప్రాంతం అయితేనేమి ఎక్కడెక్కడి నుంచో దాతలు లారీలతో సరుకులు తీసుకొచ్చి ప్రజలకు అందజేసిన విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం. అప్పుడు అందరు కలిసి కర్నూలు జనాలకు చేసిన సాయం మర్చిపోము. మేము కూడా ఎవ్వరికి ఆపదొచ్చినా చేస్తామన్నాడు. అనుకున్నట్టే 1 కోటి టార్గెట్ పూర్తి చేసి సీఎం సార్కు చెక్కు అందజేస్తారట. సూపర్ సారు, మీ టార్గెట్ డబ్బునే పూర్తయి అనుకున్న దానికంటే 4 ఇంతలు ఎక్కువ డొనేషన్లు వసూలు కావాలని మేము కూడా కోరుకుంటా. ఆల్ ద బెస్ట్ సారు. కానీ ఓట్ల కోసం తప్పితే చేయి జాపే అక్కరపడని ఎమ్మెల్యేలతోటే బిచ్చమెత్తున్నాయి చూడు ఈ వరదలు సలగుండా. అంత కింద మీద చేసినాయి పో. వరద సాయం సరిగ్గా అందకుంటే బాధితుల గోసలు చిన్నగుంటాయా? ఆ కోపం ఆ కడుపు మంటతోటి అధికారులను లీడర్లను పొట్టు వేసుకుంటారు. మళ్ళీ పారి ఎవరన్నా ఓటేమని ఇటుకేలాస్తే కాళ్ళు నిరగొడతామంటారు. కనిగో వరదొచ్చి వారం దాటినా అయ్యో పాపం ఎట్లున్నారో అని ఊరోళ్ళ దిక్కు తొంగి చూస్తలేరట అధికారులు లీడర్లు ఎవరు. ఎంత కోపం వస్తుంది చెప్పురు ఎవరికైనా. లెక్కకైతే నోటికి వచ్చినట్టు తిట్టి సాపియాలి అధికారులను లీడర్లను. కానీ ఈ ఊరోళ్ళు చూడరు ఏం చేస్తుర్రో. మా యొక్క ఎస్ఏ సమస్యల నుండి మమ్మల్ని విడిపించగలిగే జ్ఞానం వారికి లేదు ప్రభా. ఎక్కడెక్కడో వెళ్తున్నారు కానీ తండ్రి మా యొక్క అరుంధతిపేటకి ఎవరూ రావడం లేదు ప్రభా. ఎస్ఏ వారు కూడా రావడానికి సహాయం చేయండి తండ్రి. వింటున్నారా? హే ప్రభువా, రాజకీయ నాయకులు అధికారుల దృష్టి మా అరుంధతిపేట మీద పడేలా చూడు ప్రభువా. ఎక్కడెక్కడో వెళ్తున్నారు కానీ మా వద్దకు వచ్చేలా చూడు తండ్రి అని వానలు తక్కువై వరదలు రాకుండా చూడాలని బురద నీళ్ళల్లో మోకాల మీద నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం గొల్లప్రోలు అరుంధతి కాలనోళ్ళు. తింటందుకు తిండి లేదు, వండుకుంటందుకు జాగలేదు. గిన్నెలు బగోన్లన్నీ ఇంట్లో నీళ్ళల్లో తేలుతున్నాయి. ఇగో అదోటి ఇదోటి మోపు చేసి ఇంత ఎత్తు చేసి తడిసిన సామాన్లను కాపాడుకుంటా దొరికింది తినుకుంటా పొద్దెల్ల తిత్తున్నారట. కనీసం ఇప్పటికన్నా మా ఊరోళ్ళ దిక్కు అధికారుల దృష్టి పడేటట్టు చూడు ప్రభువా అని కోరుకుంటున్నారు. ఈ యొక్క అరుంధతిపేటలో ప్రభా ప్రతి సమస్య నుండి విడిపించగలిగే జ్ఞానం ఆ యొక్క అధికారులకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క వరద నుండి మా యొక్క ముప్పు నుండి విడిపించడానికి సహాయం చేయండి తండ్రి. ఆ యొక్క జ్ఞానం మీరే ఆ యొక్క అధికారులకు మీరు అనుగ్రహిస్తారని మేము దృఢముగా నమ్ముచున్నాం ప్రభా. అగో అధికారులకు జ్ఞానం ప్రసాదించాలంట. అంటే దీని అర్థం వాళ్ళకు జ్ఞానం లేదనే కావచ్చు. అయినా సరే ఇంత సాఫ్ట్గా ఒక్క మాటన్నా తిట్టకుండా కోరుకుంటున్నారంటే నిజంగా వీళ్ళ ఓపికకు మెచ్చుకోవాల్సిందే. విజయవాడలకు వరదలు మొన్న ఒక్కపారే వచ్చినాయి కానీ వీళ్ళకైతే ఏడాదిలో 3 మాటల వరదలేనట. మా ఊరి మునిగిపోకుండా చూడమని ఎన్ని మాటలా చెప్పినా పట్టించుకుంటలేరట. మాకు వండుకోవడానికి తినడానికి కూడా ఏమి దారి ఉంటలేదండి. మా చిన్నతనంలో నుంచి కూడా ఇదే పరిస్థితి అండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేలు మారుతున్నారండి, రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ మా తలరాతలు మారతలేదండి. మరి ఇప్పుడన్నా ప్రభువు అక్కడి అధికారులు నాయకులకు జ్ఞానం ప్రసాదించి వీళ్ళకు సాయం అందేటట్టు చేపిస్తాడో లేదో చూడాలి. తాగుబోతులను పిలిచి నీకు మందు కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్ళు ఎప్పుడైనా దొరుకుతాయి. కానీ అందులో కలుపుకోనికి మందు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. కాబట్టి మందే కావాలి అని చెప్తారు. అది మరి మందు మీద వాళ్ళకున్న మమకారం. వాళ్ళ కార్జాలు ఖరాబ్ చేసుకోనైనా సరే వాళ్ళు కింద పడి సర్కార్లను నిలబెట్టే గొప్ప మనసులు తాగుబోతులంటే. అసోంటి తాగుబోతుల ముంగట లీటర్ల మందు నేల పాలవుతుంటే పానం ధరిస్తుందా? రక్తం చిందించైనా సరే ఒక్క సుక్క బొట్టు కూడా నేల మీద పడద్దని తన్లాడి మందుని ఎట్లా కాపాడుకున్నారో చూడుర్రి. చూస్తురా, కాటన్ బాటిల్ అని వేసినోని పచ్చి తాగుబోతు అంటారు. అదే ఒక్క బాటిల్ వలగకుండా కాపాడినోని దేవుడు అంటారు. వాళ్ళంతా ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు.
అగో ఒక్కొక్క బాటిల్ని కాదు పోలీస్ సార్, దొరికితే ఒకటేసారి డజన్ బాటిళ్లను కాపాడుకొని పోతా అన్నట్టు ఒక్కొక్క తాగుపోతన్న మందు బాటిళ్లను కాపాడాలని ఎట్లా తనలాడుతున్నారో చూడు రే. ఇక ముందొచ్చిన వాళ్ళు అందిన కాడికి మందు బాటిలను అందుకొని పోయారు. ఇక వెనక సీర వచ్చిన వాళ్ళు ఏరుకొని పోతుంటే ఎవర్రా నువ్వు అని అడ్డం పడ్డారు పోలీసు వాళ్ళు. సార్ ఒక్క బాటిల్ సార్, ఒక్క బాటిల్ అంటే ఒక్కటే బాటిల్ కాపాడుకొని పట్టుకపోతా సార్, బాదుకు పోయి నీళ్లు కలుపుకోకుండా కచ్చగొట్టి కడుపుల బాధను మర్చిపోతా సార్ అని పోలీసు వాళ్ళతోటి బతిలాడుతున్నా అలా ఆరాటం చూస్తుంటే తాగుబోతుల కళ్ళల్లో వాటర్ ప్యాకెట్స్ ఇరుతున్నాయట పాపం. వస్తే ఫుల్ బాటిలు, పడితే లాఠీ దెబ్బలని తెగించి పోలీసోళ్ళని ఎదిరించి ఒక్క సుక్క కూడా నేల మీద అడవద్దని సంకల్పించి పోలీసోళ్ళ ముంగట్నే మందు బాటిలను ఎత్తుకొని పోతున్న తాగుబోతన్నల తెగింపు చూసి కోటర్ల కొద్ది కన్నీళ్లు గార్చిరట తాగుబోతోళ్ళు. అయితే నిన్న గుంటూరులో ఆబ్కారోళ్లకు పోలీసోళ్ళకు దొరికిన మందంతా డంపింగ్ యార్డులో పెట్టి బుల్డోజర్లతోటి దొక్కిచ్చే రన్ చేసిరు. ఇక బాటిళ్లలో మిగిలిన ఆఖరి సుక్క లక్కీ డ్రాప్ని ఇడిచిపెట్టనోళ్ళు లీటర్ల కొద్ది మందు కండ్ల ముంగట నేలపాలు అవుతుంటే ప్రాణం ధరిస్తుందా చెప్పురి తాగేటోళ్లకు. అందుకే తుఫాన్ లెక్కనే బాటిళ్ల మీద ఇరుసుకపడి వీలైనన్ని బాటిళ్లను కాపాడి పొత్తిళ్లలో పెట్టుకొని పోయిర్రట. పాపం ఆడ కంట్రోల్ చేస్తుడు పోలీసు వాళ్ళ తరం కూడా కాలే. ఇక కొందరు పోలీసు వాళ్ళు ఏమో మాకెట్లయినా ఇక వాటిని రుచి చూసే భాగ్యం దక్కలేదు, వీళ్ళన్న కడుపులో పోసుకొని ఇంత ఖుషి అవుతారన్నట్టే ఏమేడుస్తావు ఇక పట్టుకొని పో అన్నట్టు సందిడిచి మందోపకారం చేసిరు. మంచిగా మంచినీళ్ళకు ప్రాబ్లం అవుతుంది ధర్నా చేద్దామంటే ఊకుంటామేమో, అదే మందుకు ఆపద వచ్చిందని తెలిస్తే మరుక్షణం కూడా ఆలోచించాం అన్నట్టే ఉన్నది కదా ఈ మందు బాబుల ఆరాటం చూస్తుంటే. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉంటుంది TV9.